ఏమండి, ఇక్కడే ఆగిపోయారేంటండి? రండి వెళ్దాం. మా జీవితాలు తల్లకిందులుగా మారడానికి ఈ ఇల్లే కారణం. ఇల్లంటే ఇటుకలు సిమెంటుతో కట్టిన 4 గోడలు మాత్రమే కాదు అని అంటూ ఉంటారు. అది నిజమే అక్షయ. నాకు సంబంధించినంత వరకు ఈ ఇల్లు మా అమ్మ నడిచిన దేవాలయం. ఈ ఇంటి వైపు చూసినప్పుడల్లా నాకు మా అమ్మే గుర్తొస్తుంది. అందుకే ఈ ఇంటిని ఎలాగైనా దక్కించుకోవాలని కోర్టులో కేసు పెట్టాను. కేసు గెలిచి ఇది నా ఇల్లు అన్న అధికారంతో ఈ ఇంట్లో ఏదో ఒకరోజు అడుగు పెట్టకుండా పోతానా అని ఆశగా ఎదురు చూస్తున్నాను. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందండి. దానికి మొదటి అడుగు ఇదే. రండి వెళ్దాం. అక్షయ, రాజా, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి వెళ్దాం. రండి. రా రాజా. ఏమండి, రాజా అక్షయ వచ్చారండి. రండి రాజా, కూర్చోండి. రారాజా, నీకోసం ఎదురు చూస్తున్నా. రామ్మా కోడల పిల్ల, మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మా ఇంటికి భోజనానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చా, నువ్వెన్నేషాలేసినా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నీలాంటి వాడిని నేను నమ్మను రోయ్. ఏంటి రాజా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు నాన్న, వచ్చిన వాళ్ళని అలా నిలబెట్టే మాట్లాడతారేంటి?